రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఈ రోజు రాత్రి సిఎల్పి భేటీ జరగనుంది. హాజరు కానున్నారు డీకే శివకుమార్, ఏఐసిసి నాయకులు. చూసుకుంటే హోటల్కు చేరుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక గచ్చిబౌలిలోని హోటల్కి చేరుకుంటున్నారు సిఎల్పి నేతలు. ఇక మనం చూసుకుంటే కొత్త బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సీఎం అభ్యర్థిగా ఎవరనే దానిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేపే ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనిపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించాలని డీజీపీకి సూచించారట. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి వైపే మెజార్టీ ఎమ్మెల్యేల మొగ్గు చూపుతుండటంతో రేపే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి సిఎల్పి భేటీ జరగనుంది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఈ రోజు రాత్రికి సిఎల్పి భేటీ జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో కూడా సమావేశం ఏర్పాటు కానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రావ్య. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం ఇప్పటికే ఈరోజు వెలువడ్డ ఫలితాల నేపథ్యంలో కూడా 65 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం విజయం సాధించారు. దానికి సంబంధించి ఇటు ఒక అధికారం చేజిక్కించుకోవడంలో భాగంగానే సిఎల్పి సమావేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మరి కాసేపట్లో మాత్రం ఏర్పాటు చేసుకోబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి గెలిచినటువంటి 65 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఇప్పటికే హోటల్కి పిలిపిస్తూ ఉన్నారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్రైవేట్ హోటల్కి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులను కూడా రావాలని ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా 65 మంది అభ్యర్థులు మాత్రం ఇప్పటికే కొద్దిమంది ఇప్పుడు హోటల్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏఐసిసి పర్యవేక్షకులుగా ఉన్నటువంటి డీకే శివకుమార్ కావచ్చు, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ కావచ్చు ఠాక్రే కావచ్చు, అదేవిధంగా అమర్తో పాటు కర్ణాటక సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడ హోటల్లోనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళు కూడా ఇప్పటికే సుమారు 15 నుంచి 20 మంది అభ్యర్థులు కూడా హోటల్కి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇంకా 40 మంది అభ్యర్థులు చేరుకోవాల్సిన పరిస్థితుల్లో మాత్రం వారు వచ్చిన తర్వాత సిఎల్పి సమావేశం మాత్రం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు బస కూడా ఇక్కడే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా ఈ హోటల్లోనే ఉండనున్నారు. గచ్చిబౌలికి సంబంధించి ఇక్కడ నుంచి నేరుగా రేపు ఉదయం మరోసారి అవసరమైతే సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్ళి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కూడా రాజ్భవన్కి వెళ్ళి మాత్రం గవర్నర్కు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి లేఖ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత గవర్నర్ నుంచి మాత్రం పిలుపు వస్తుంది. పిలుపు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఆ తర్వాత ఇటు ఎల్బీ స్టేడియానికి సంబంధించి మాత్రం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులతో కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిఎల్పి నేత భట్టి విక్రమార్క కావచ్చు వారంతా కూడా ఖమ్మం నుంచి ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో మాత్రం 65 మంది అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సీఎం అభ్యర్థి ఎవరు అనే ఒక చర్చకు వచ్చిన నేపథ్యంలో కూడా చాలా వరకు మాత్రం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే సీఎం అధ్యక్షుడు సీఎంగా అభ్యర్థిగా మాత్రం చూపిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది సీనియర్ నేతలు పేషీ పెట్టే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకా సీనియర్ నేతలు అందరూ రావాల్సి ఉంది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే వచ్చినప్పటికీ సిఎల్పి నేత భట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలందరూ కూడా ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో వారు వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతున్న సమయంలో వారు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తారా లేదంటే ఏఐసిసి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే ఏఐసిసి అధిష్టానం ఎవరిని చూసిస్తే వారికే మద్దతు ఇస్తామని చెప్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి మాత్రం సీఎం అభ్యర్థి అదేవిధంగా సిఎల్పి నేతకు సంబంధించి కూడా ఈ 65 మంది అభ్యర్థులు ఎవరైతే గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఎవరికి మెజార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వారే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవేళ సిఎల్పి సమావేశానికి ఈరోజు ఇంకా ఖమ్మంకు సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించి చాలా దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే మరోసారి రేపు ఉదయం కూడా సిఎల్పి సమావేశం మాత్రం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ సిఎల్పి సమావేశం జరిగిన తర్వాత
అభ్యర్థి ఖరారు కాకున్నా కానీ ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్ళి ఏఐసీసీ అవసరమైతే ఎవరిని సూచిస్తే వాళ్ళే సీఎం క్యాండిడేట్ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా సరే ఏఐసీసీ అధిష్టానం సూచిస్తే మాకు ఓకే మాకు సమ్మతమే అనేసి వీళ్ళంతా కూడా సంతకాలు పెట్టాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఆ తర్వాత మాత్రం ఏఐసీసీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది క్యాండిడేట్ విషయంలో. ఆ తర్వాత మాత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు మరోసారి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత నేరుగా రాజ్భవన్ వెళ్ళి గవర్నర్ని కలిసి మేము ఇటు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఇవ్వనున్నారు. ఆ తర్వాత మాత్రం రాజ్భవన్ నుంచి పిలుపు వచ్చిన తర్వాత మాత్రం ఇటు రేపు సాయంత్రం కానీ లేదంటే బుధవారం రోజు, ఎల్లుండి మంగళవారం అవుతుంది కాబట్టి కొంత సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ ప్రమాణ స్వీకారం అయితే రేపు లేదంటే బుధవారం ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.